ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే విజయనగరం యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం నగర శివారులో పిఎస్ఎన్ రాజు తోటలో నిర్వహించిన కార్తీక వన సమారాధనకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు అక్రిడేషన్లను యూనియన్ కోరిక మేరకు సలహా మేరకు తప్పకుండా నిర్వహిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, చిన్న పత్రికల సంఘం నేత శర్మ, కార్యదర్శి నాగరాజు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ రమేష్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నేతలు శివాల్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులను యూనియన్ తరపున కలెక్టర్ దుశ్శాలువతో సత్కరించారు. వాటి రిటైర్మెంట్ అయిపోయి దగ్గరికి వచ్చే స్థలాల కోసం మాకు 3 సెంట్ల కోసం పోరాడుతున్నాం. అదే మన సార్ ఒక విషయం చెప్పారు. ఆయన చెప్పినప్పుడు నేను అలాగ ఉండిపోయా. సాలూరులో మీ అందరూ కలిసి రండి, మీకు సైట్లు ఇస్తామని చెప్పారు. చెప్తే ఏదో అందరూ కష్టపడి ఒక 4 రోజులు పోయిన తర్వాత సింగిల్ లిస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓకే మీ అందరికి ఇచ్చేస్తున్నా అని చెప్పారు. ఈ సింగిల్ లిస్ట్ ఇచ్చిన మరుసటి రోజు మరొకటి రిప్రజెంట్ చేశాడు, బాబు వాళ్ళు కారండి వీళ్ళని. అంటే మళ్ళీ అనైక్యత వల్ల ఆయన ఇవ్వలేకపోతున్నారు. కానీ మనందరం ఐక్యత వెలుగుంటే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకంటే ఆ న్యాయం చేసే స్వభావం ఉంది. ఎందుకంటే అక్కడ పార్తీపురంలో ఉన్న ఐటీడీ వాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చి ఇప్పటికీ కూడా జర్నలిస్టులు అందరూ కూడాను మన క్యాంటీన్ దగ్గర కలుస్తారు. ఏమొచ్చారంటే కలెక్టర్ గారిని కలవడానికి. అంటే ఆయన మనస్తత్వం ఎందుకంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక మంచి సలహా అందులోని జర్నలిస్టులకి చేసినట్లయితే తప్పేమీ లేదు అనే ఉద్దేశంతో మంచి స్వభావమైన కలెక్టర్ గారు దాదాపు ఇక్కడ మీకు చెప్పినా చెప్పకపోయినా ఒక వృద్ధాప్యం జర్నలిస్టులు అందరూ ఉన్నారు సార్ మాకు. ఎందుకంటే మరి అన్నీ చెప్తున్నాం సార్కి. సార్ అన్ని సమస్యలు ఎప్పుడు ఉండే మన 5 years కాదు, అంతకుముందు 5 years నుంచి కూడా ఇదే సమస్యలతో ఉన్నాం సార్. ఇప్పుడు దగ్గరగా 50 to 60లో ఎక్కువ మంది ఉన్నారంటే అంటే దాదాపు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ సమస్యలు ఉన్నట్టే సార్. దాదాపు అంటే జనాల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే మేము ఈరోజు కూడా మా సమస్యలు పరిష్కరించే వాళ్ళు అయితే ఎవరు కనిపించట్లేదు. హామీ ఇస్తాము, రిప్రజెంటేషన్ ఇస్తాం, అవి పరిష్కారం అయితే కావట్లేదు సార్. ఏదైనా సహృదయులు మరి మీలాంటి వాళ్ళు కొద్దిగా మళ్ళీ విశాల హృదయంతో ఆలోచించి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ మా ఏదైతే చెప్పారో శరణ్ గారు కానీ నాగరాజు గారు కానీ అందరూ చెప్పారో, మన ప్రసాద్ గారు కానీ చెప్పారో, మీరు అందరూ సాల్వ్ చేసి చిన్న హెల్ప్ ఒక రకంగా మీ చేతిలో ఉన్న అంతవరకు సాధ్యమే చేస్తే మా యూనియన్ తరపున మేము కోరుకునేది అదే సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సూర్యబాబు గారు. మన మిత్రులందరికీ జనరల్గా సమాచార శాఖ అంటే మనకు ఒక పేరెంట్ డిపార్ట్మెంట్ లాంటిది. ప్రతి క్షణం ఆయన అవసరం మనకు ఉంటుంది, మనకు అవసరం ఉంటుంది. ఆయన అవసరం మనం ఎప్పుడు కూడా అన్ని సదుపాయాలు అడుగుతాం. ఆయన పరిధిలో అన్ని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాలు ఇవ్వలేకపోతారు, అప్పుడు మనకు కోపం వస్తుంది. ఏదేమైనా సరే మనతోని నిత్యము ఉంటూ మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండడం అక్రిడేషన్ విషయంలో కూడా లాస్ట్ టైం అయితే కానీ అదేవిధంగా మేము ప్రతిసారి అక్రిడేషన్ కోసం మాట్లాడుతున్నామని ఆయన ఏమీ అనుకోవద్దని. గతంలో బాగా చేశారు కాబట్టి ఈసారి కూడా అదేవిధంగా చేస్తారని కోరిక తప్ప ఇంకేమైతే లేదు. ఈరోజు ఈ కార్తీక మాస వనభోజనం సందర్భంగా ఇక్కడ చేరిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మా శుభాకాంక్షలుగా తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం. ముందుగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా కార్తీక మాసం మన భోజనాలు అంటే ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పేకాడుతూ ఉంటారని నేను అనుకుంటే మీరేం స్పీచ్లు పెట్టారు ఇక్కడ. ఆల్రెడీ నడుస్తున్నాయా? ఇప్పుడు స్టార్ట్ అవుతాయా? ఇనాగ్రేట్ చేయాలి ఇప్పుడు. అదే ఇప్పుడు ఇనాగ్రేట్ చేయాలన్నమాట. ఎందుకంటే 24 గంటలు కూడా కష్టపడే ఉద్యోగం ఇది. ప్రభుత్వ అధికారులుగా మాకన్నా కొంత సమయం, కొంత విశ్రాంతి ఉంటుంది. కానీ 24 గంటల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుందా, ఎక్కడ న్యాయం జరుగుతుందా, ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయా ప్రజలకి మనం తెలియజేయాలి అన్న ఉద్దేశంతో 24 గంటలు పనిచేసే వృత్తి ఇది. కానీ ఈ వృత్తిలో అప్పుడప్పుడు ఇలా కొంచెం రిలాక్సేషన్ ఉన్న కూడా అవసరం కూడా. లేకపోతే ఏంటంటే ఒక మైండ్లోకి వెళ్ళిపోతాం మనం. ఇటువంటి విశ్రాంతి కానీ రిలాక్సేషన్ లేకపోతే ఒక విధమైన మూడ్లోకి వెళ్ళిపోతాం మనం. సో అటువంటి
వృత్తిని మనం చేస్తున్నాం. ఇది ఒక బాధ్యత, ఇది వృత్తి కూడా కాదు. నా ఉద్దేశంలో అయితే జర్నలిజం అనేది ఒక వృత్తి కాదు, అది ఒక బాధ్యత, అది ఒక సామాజిక బాధ్యత అది. ఎందుకంటే సమాజంలో ఉండే సామెత ఉంటుంది, ఎఫ్ఈ షాపులు ఫిలప్ చేసినా ప్రెస్లో పట్టాలు ఇచ్చినా ట్రాన్స్ఫర్ అయిపోతారు. అది వాడుక నడుస్తూ ఉంటుంది. అది అర్థమైందా? మీకు అర్థమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ పట్టాలు ఇవ్వడం గురించి ఏంటంటే, అంటే ప్రభుత్వం వారు దానికి నిర్దిష్టమైన మన గైడ్లైన్స్ ఇవ్వగానే చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా దానికి వేరే మార్గాలు ఉన్నాయి, అది కావాలని నేను తర్వాత పర్సనల్గా నేను మీకు చెప్తాను. నేను అన్ని చోట్ల అలాగే ఇచ్చాను, నేను అది కూడా ఓపెన్ చెప్తాను. నేను అన్ని చోట్ల కూడా నేను ఇచ్చాను, నేను ఆ విధంగా ఇచ్చాను. దానికి ఎలానేది నేను బహిరంగ 100 వీడియోలు తీస్తున్నాను, బాగోదు, నేను తర్వాత చెప్తాను నేను మీకు. అది మనం ఎదురుబోదు కూర్చుని మనం పరిష్కరించుకోవాల్సిన విషయం. అది దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేనైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిబంధనల ప్రకారం ఎటువంటి ఇబ్బంది అయితే నాకైతే లేదు. నిబంధనలు రాగానే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ వృత్తి మీద బతుకుతున్నారో ప్రతి ఒక్కరు కూడా నిబంధనల ప్రకారం ప్రభుత్వం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.